ಇವತ್ತು 26ನೇ ತಾರೀಕು ನಡೆಯುವ ಚುನಾವಣೆಯ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆಗೆ ಇವತ್ತೆಲ್ಲ ಪಂಚಾಯತಿಗಳಲ್ಲಿ ಟೂರ್ ಮಾಡಿಕೊಂಡು ಮೇಡಮ್ನವರು ಇವತ್ತು ಗಟ್ಮಾಂಗ್ಲ ಪಂಚಾಯತ್ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ಗಟ್ಮಾಂಗ್ಲ ಪಂಚಾಯತಿ ಪರವಾಗಿ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದೇ ರೀತಿ ಮೇಡಮ್ನವರು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಬೇಕಾದ್ರೆ ನಾವು ಈ ಸಲ ಎಲ್ಲ ನಮ್ಮ KGF ಕ್ಷೇತ್ರಾದ್ಯಂತ ಕೂಡ ಮೇಡಮ್ ಅವರ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಒಂದು ಏನು ಗ್ಯಾರಂಟಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರ್ಬೋದು, ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಒಂದು ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳಿರ್ಬೋದು, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮೇಡಮ್ನವರು ಕೈ ಬಲ್ಬೇಕಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ಹೈಯೆಸ್ಟ್ ಮೆಜಾರಿಟಿ ಕೊಡಿಸಿ ನಾವು ಗೆಲ್ಲಿಸ್ಬೇಕಂತ ಹೇಳಿ ಎಲ್ಲ ಕಡೆನೂ ನಮ್ಮ ಮುಖಂಡರು ಕಾರ್ಯಕರ್ತನ ಭೇಟಿ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಇದೇ ತಿಂಗಳು 13ನೇ ತಾರೀಕು ಶನಿವಾರ ಕಿಂಗ್ ಜಾರ್ಜ್ ಪೂರ್ವಭಾವಿ ಸಭೆ ಮತ್ತು ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಎಲ್ರಿಗೂ ಪರಿಚಯ ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅವತ್ತು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಮುಖಂಡರು ಕಾರ್ಯಕರ್ತರ ಭೇಟಿ ಮುಖಾಮುಖಿ ಭೇಟಿ ಮಾಡಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯರು ಕಾರ್ಯಕರ್ತರು ಮುಖಂಡರು ಕೂಡ ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ మేడంనವರಿಗೆ ಒಂದು ఆ కార్యక్రమದಲ್ಲಿ అధ్యక్షತೆ ನೀಡುತ್ತೆ. ఆ కార్యక్రమం యశస్వి ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳಿ మనవి ಮಾಡ್ಕೊಳ್ತಾ ఏమన్నా ఈ దిన ముండింటే మేము ఇంత దూరము అందరినీ ఎదుర్కొని వచ్చే అట్లా బాధే ఉంటా ఉండలేదు. అందుకే వీడికి వస్తే అలో సమాధానం కాలేదు, ఇదే మాట్లాడదామని ఇదే జాగాలో నిలిచిపోతుంది. తెలుసుకోవాలా ఎలక్షన్స్ టైంలో ఏమన్నా తెలుసుకోవాలి, ఏమన్నా ఊరికి మంచిది అవుతుంది జనాలకు మంచిది అవుతుంది అంటే అట్లా పని చాలా శిస్తుగా 4 గంటలకి ఎవరిని మాట్లాడాలా, 5 గంటలకి ఎవరిని మాట్లాడాలా, ఈ పని అరుచుకొని రావాలంటే యాడు పారాడాలా అనే దాంట్లో చాలా లక్ష్యం ఉండే. అట్లా లక్ష్యం ఉండే అట్లా వాళ్ళని జనాల పరంగా బాధపడి పని చేపించే అట్లా వాళ్ళని తీసుకొని వచ్చినాం. వాళ్ళు విలువ తెలుస్తూ ఉంది. ఎవరు ఉండి లేకపోతే ఎలక్షన్లు వస్తూ ఉంటాయి. ఎలక్షన్లని ఎట్లా గట్టిగా పనిచేయాలనే దాంట్లో మీకు జవాబాదారీ కట్టే అట్లా పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీరు ఆ జవాబాదారీని ఎట్లా నిభాయిస్తారు. ఇన్ని దినాలు అంటే ఉత్తు కోలార్ డిస్టిక్లో చూస్తారు, KGF ఇంకొంది ఇది కర్ణాటకలో చూస్తారు. చేసినారు అది సార్లు ఢిల్లీలో ఒకరు AICCని ఇంకా ఒకరు వచ్చినారు. వాళ్ళు మన జిల్లాలో మన KGF తాలూకు అంటే చాలా అభిమానం పెట్టుకున్నారు. ఇక్కడ సంఘటన స్ట్రాంగ్ గా ఉంది, ఇక్కడ పార్టీకి చాలా నియతగా పనిచేస్తారు, కార్యకర్తలు ముఖండ్ల గురించి చాలా గౌరవం పెట్టుకున్నారు. ఆ విచారంలో మనకు తలొచ్చే అట్లా పని కాకుండా మనకి గ్యారంటీ ప్రోగ్రామ్ లేక ఉన్నాడు. మనం ఎలక్షన్లో ఎంత శిస్తుగా కట్నీట్గా జవాబాదారీగా మనం రీతినీతిగా ఎలక్షన్ని ఎదిరించినాం. ఇప్పుడు గ్యారంటీ ప్రతి కుటుంబాన్ని 5,000 3,000 ఇంకా 5,000 దుడ్లు ఆదాయం చేసి ప్రతి కుటుంబాన్ని పోషిస్తా ఉంది. ఎవరిని పోషిస్తా ఉంది, ఎవరిని కాపాడుతా ఉంది? రైతుల కుటుంబాలని, ఆడబిడ్డల్ని, తల్లిగారుల్ని, పేదోళ్ళని, కూలిపోయేవాళ్ళని, కార్మికుల్ని కాపాడుతా ఉంది గవర్నమెంట్. అవును కదా? ఇట్లా సందర్భంలో మనం ఇంకా ఎంత గట్టిగా ఎలక్షన్ చేయాలా? మన గవర్నమెంట్ ఏమొచ్చింది? ఉత్తు ప్రతి ఇంటికి ఏమో ఒక సహాయం చేసి 2,000 వేసి పట్టిందా? మన క్షేత్రానికి ఏం మంచి చేసింది? వెనక నేనేం సాధించక కాలేదు, గత 5 ఏళ్ళ నేనేం సాధించక కాలేదు, ఏం ప్రయత్నం చేస్తా ఉంటుంది, దానికి ఏం సహకారం చిక్కలేదు. మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చిన తక్షణము టౌన్లో ఉండే చదివిండే బిడ్డలకి, పల్లెల్లో మన రైతుల్లో చదివిండే బిడ్డలకి బాగా చదువుకుంటారు. ఏడిపోవాల పని పాటికి అంటే బెంగళూరుకి పోదాము, వైట్ ఫీల్డ్కి పోదాము, నర్సాపూర్కి పోదాము, మన బిడ్డది బయోడేటా ఎత్తుకొని ఇంటర్వ్యూ ఎప్పుడు సిక్తుందో అని. అట్లా పరిస్థితి 20,000 కాదు 50,000 జనాలకు ఉద్యోగం సిక్కేంత జాగాని కండి పట్టిండేదానికి 5 ఏళ్ళు ఇంకా వేరే గవర్నమెంట్ చేయకపోయిన దానికి మన గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ 23 కోట్ల దుడ్లు కట్టి అన్ని ఇండస్ట్రీస్కి ఆ జాగాని రిజర్వ్ చేసింది. ఆలద్ మరాన్ ఇంకా ముందరికి బెమెల్లో పైలట్స్ వరకు ఉండే అన్ని జాగాని కూడా ఇప్పుడు 1,000 ఎకరాల దగ్గర దాంట్లో 80% జాగాని ఇండస్ట్రీస్ టౌన్షిప్కి మళ్ళీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అట్లా పెద్ద కంపెనీస్ వస్తే వేరే ఇంకేదానికి ఆ జాగా కావాల్సి పడుతుంది. 2 ఆలోచన పెట్టుకొని 1,000 ఎకరాలని రిజర్వ్ చేసి దుడ్లు కట్టింది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి 23 కోట్ల దుడ్లు కట్టి మళ్ళీ KADBకి డెవలప్ చేసేదానికి ఆ జాగా ఇచ్చింది. ఇంకొక తొట్టు దేవమూల తొట్టు వీకోట అథవా APMC మార్కెట్కి 50 ఇంకా 100 కోట్ల ప్రాజెక్ట్ చేపిస్తూ ఉన్నారు గవర్నమెంటే. మన రైతులకు అనుకూలం కానీ
చెన్నైకి పోయేది వద్దు, ఆంధ్రాకి పోయేది వద్దు అని ఇవన్నీ దూరదృష్టి పెట్టుకొని మన గవర్నమెంట్ 10 నెలల అధికారం చిక్కి 10 నెలల మన గడి భాగంలో ఉండే కేజీఎఫ్ క్షేత్రానికి ఒక మంచి పని ఏమైనా చేసింది అంటే ఇవన్నీ. ఈ కార్యక్రమాలు మనసులో పెట్టుకోవాలా, మనిషికి చెప్పుకోవాలా. మన ముఖండ్లు, కార్యకర్తలు, సోలిండేవాళ్ళు, గెలిచిండేవాళ్ళు, బూత్ని కాసేట్లేవాళ్ళు, ఊర్లో గౌరమిచ్చి ఇట్లా దానికి ఓటేయండి అని పెద్ద చిన్న అంతా ఉంటారు. వాళ్ళని ఎవరిని నీసుకోకుండా మొదలు ఇంకా మీరు ఎట్లా గుంపు పెట్టుకోండరు, ఈ గుంపుని అట్లే కాపాడుకొని నారాయణ రెడ్డి అని గౌరవం తీసుకొని వస్తారో, నాకు కాదు నారాయణ రెడ్డి అని గౌరవం తీసుకొని వస్తారో అని నమ్మి నేను ఇదే జాగాల మిమ్మల్ని మీటింగ్ చేస్తా ఉన్నాను. నేను సీఎంతో మళ్ళా ఇదే ముఖం ఎత్తుకొని ధైర్యంగా గౌరవంగా మన ఊరిని ఇంకా పోవాలంటే నన్ను క్షేత్రం ఇంకా నేను మొదటి ఇంకా చాలా ఇప్పుడు ఓటు చాలా తీస్తే వాళ్ళు గౌరవంగా చూస్తారా? ఏమీ పని చేయకుండా అగౌరవంగా పోయి నడుచుకుంటే నేనేమన్నా కష్టమో నా క్షేత్రానికి వచ్చేయండి ఇచ్చేయండి అంటే ఎట్లు చూస్తారు? మీరు ఆలోచించేయండి. ఎలక్షన్ ఇంకొక 10 దినాల్లో అయిపోతుంది, వారం 10 దినాలే ఉండేది. ఎట్లు మమ్మల్ని చూస్తారు? నేను టౌన్లోనూ గట్టిగా పారాడు ఓటు తీసుకోవాలా, ఊర్లో మీరు నాకు ఉండారు, అండగా మీరు ఉండారు, మీరు కాపాడుతారు మా గౌరవంని, పక్షం గౌరవం కాపాడుతారు అనే నమ్మకం నాకు మీ మీద చాలా ఉంది. మొదలు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకా గట్టిగా మీరు నా ఎలక్షన్ కింద గట్టిగా అయిపోద్దు, మీరు ఎలక్షన్ చేయాల. కాంగ్రెస్ పక్షము యుద్ధానికి నిలిచింది. క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ని కూడా మీరు 13వ తారీఖు పరిచయం చేస్తారు. కాంగ్రెస్ పక్షంలో అధికారికంగా ఎవరికి అవకాశం ఇస్తారో వాళ్ళని గౌరవం మనం వాళ్ళకి పరంగా పనిచేయాలి. పనిచేసి పక్షానికి గౌరవం తీసుకొని పోయినవాడు మనకు విలువ ఉంటుంది. కష్టము సుఖము మా క్షేత్రంలో మంచిదానికి చెడ్డదానికి నాకు స్వతంత్రం ఉంటుంది అడిగేదాన్ని. మేము ఇట్లావన్నీ చేసినామమ్మా, రిజల్ట్ ఏదా అని ఎత్తి మా ముందర పారేస్తే అది అవమానం అవుతుంది. అవుతుందా కాదా? ఊరు డెవలప్ కావాలా, మన క్షేత్రం డెవలప్ కావాలా, మంచి కంపెనీస్ రావాలా అంటే ఇంకా డెవలప్మెంట్ చాలా అయ్యేది ఉందా లేదా? ఆ గవర్నమెంట్ లోనే నేను బాధపడి రోడ్లో ఇంకొకటో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తే మంచి ఇండస్ట్రీస్ రావాలా, ఒక 5,000 10,000 జనాలకి ఈడుండేవాడికి పని చిక్కాల, ఒక 6 నెలల ఏడాదిలో అంటే ఇంకా నేను గాషపడి పని చేయాలి కదా. అన్ని కట్టిండారు, గౌరవంగా కాంగ్రెస్ పక్షాన్ని కాపాడుకొని వచ్చిండారు. మేము ఉండి లేకపోని కాంగ్రెస్ పక్షకి ఆస్తి ఏమన్నా అంటే కార్యకర్తలు ముఖండ్లు, ఆ ఊర్లో కాసేట్ల ముఖండ్లు, ఆ కార్యకర్తల్ని మేము గౌరమియాల. బూత్ కాసేట్ల వాళ్ళు, ఊర్లో ఓటేపించేవాళ్ళు పారాడి వాళ్లే కాంగ్రెస్ పక్షంకి ఆస్తి ఉన్నట్ల. మీరంతా ఆస్తి ఉన్నట్ల. మేము అవకాశం ఇచ్చినవాడు పని చేసింటాము, ఒకటో రెండో ఇచ్చిపెట్టింటాము, గౌరవం ఇచ్చింటాము. గౌరవంగా నడుచుకునేదే చాలా ముఖ్యము. మా జవాబారి ఏమై ఉంటుంది అంటే మీరంతా ఇంత గాషపడి కాంగ్రెస్ పక్షాన్ని గెలిపించిన దానికి ఇడీ దేశంలో ఏడా ఇన్ని కార్యక్రమాలు లేదు, గ్యారంటీ ప్రోగ్రాములు లేదు. రైతుని పరంగానో పేదోని పరంగానో నిలిచిండే అట్లా ఒకే ఒక ప్రోగ్రామ్ ఇడీ దేశంలో యావదన్నా గవర్నమెంట్ చేసిందా అని ఆలోచించేయండి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో చేసినాక తెలంగాణలో చేసింది, తమిళనాడులో చేసింది. దానికి ముందుగా ఏడా చేయలేదు. ముందు చేస్తారో లేదో మాకు తెలియదు. కానీ మన గవర్నమెంట్ని మనం కాపాడుకోవాలా. కరెంట్ ఫ్రీగా ఇచ్చింది, ప్రతి కుటుంబాన్ని ఆదాయం చేస్తూ ఉంది. వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉండే అట్లా ఇండ్లకి ఏమో ఒక ఆదాయం చేసి ఆ ఇల్లుని కాపాడుతూ ఉంది. ప్రతి ఒక్కరు బాగుపడాలా, రైతుడు బాగుపడాలా, కూలీ నాలుగు పోయేవాళ్ళు బాగుపడాలా, కష్టంలో ఉండేవాళ్ళు బాగుపడాలా అనే దూరదృష్టి మన ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళకి విలువ ఇవ్వాలన్నా వద్దా, గౌరవం ఇవ్వాలన్నా వద్దా? 10 ఏళ్ళు ఇంకా పని పాట చిక్కలేదు. ఎంతో మా ఒకే ఒక క్షేత్రానికి 1000 ఎకరాల జాగాని కాపాడింటారు. ఎందుకో పని చిక్కుతుంది. ఇంక 10 ఏళ్ళ 20 ఏళ్ళ బెంగళూరు ఎక్కట్లా అయిపోతుంది కేజీఎఫ్. కానీ వాళ్ళని గౌరవం మనం పేరు నిలబెట్టుకోవాలా, గౌరవం కాపాడుకోవాలంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనం నియతిగా పనిచేస్తే కదా. ఇది ఒక క్షేత్రంలో మేము ఏమైనా మంచి చేస్తే ఆ జనాలు చాలా మంచోళ్ళు తెలుసుకుంటారు, గౌరవంగా నడుచుకుంటారు అనే మెసేజ్ పోల్నా వద్దా? ఏం ఎలక్షన్ లో ఒకటరా ఉండే, ఏం ఎలక్షన్ అయినాక ఇంకొకటరా ఉంది అని జనాలు లీడర్స్ వాడు మాట్లాడితే అవమానం కదా. నేను తలెత్తుకొని పోయేకైతుందా? తల దించుకొని రావాలా, అవునా లేదా? ఇడీ దేశం మా రిజల్ట్ చూస్తారు. ఇడీ దేశం నా రిజల్ట్ చూడాలా అని నా కళ, నా తప్పును. మీరు అలాగే పని చేయాల. యా ఇండ్లో పోయి రాత్రి కూర్చుంటారో పొద్దున్నే కూర్చుంటారో ఎవరు చేతులు కాళ్ళు పడతారో ఎట్లు కన్విన్స్ చేసుకుంటారో నాకు తెలీదు. కానీ మీరు కాంగ్రెస్ పక్షానికి గౌరవమే తీసుకొని వస్తారనే నమ్మకంతో నేను ఇదే జాగాలో కూర్చోండాను. ఆయన ఉండింటే నేను పొదువుర్లు పారాడే అట్లా అక్కడ ఉండలేదు. ఆయన్నే పారాడుతూ ఉండే 5 గంటలకి 6 గంటలకి సాయంకాలము ఎవరు కాలు పెట్టాలా, ఎవరిని మాట్లాడాలా అని.
నా కెంపాపుర సొసైటీ అన్ని డైరెక్టర్లు కూడా వచ్చినారు, గ్రామ పంచాయతీ సదస్సులు వచ్చినారు, 2-3 పంచాయతీల వచ్చిన తాలూకు మట్టం లీడరు అందరూ గౌరవాన్విత గ్రామ పంచాయతీ సదస్సులు అధ్యక్షులు కట్మాన్ మంగళ పంచాయతీ అధ్యక్షులు అధ్యక్షులు ఆడు కూర్చోన్నాడు ఇప్పుడు ఈయన్న ఉపాధ్యక్షులు ఒక్కిత ఈయన్న అధ్యక్షుడు అయిండే. మీరందరూ కూడా ఈ అన్ని పంచాయతీల్లో మా ముఖండ్లు ఏముండారు ఆ గౌరవం మా కాపాడుకుంటారు, కాంగ్రెస్ పక్షం గౌరవం నిలబెడతారు. ఎవరు ఏమన్నా ప్రచారం చేయని, ఎవరు ఏమన్నా చేయని, కానీ కేజీఆర్ క్షేత్రంలో ఉండే ఒక్కొక్క లీడరు, ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క మెంబరు కూడా కాంగ్రెస్ పక్షం గౌరవం కాపాడి సైనికుల పారాడి ఊర్లో మళ్ళా ఉత్తరం వచ్చినాక అంటే రిజల్ట్ వచ్చినాకే మన రిజల్ట్ వాళ్ళని నోరు మూపియాలి. ఇప్పుడు మనం మాట్లాడకూడదు ఎలక్షన్ అయ్యే వరకు ఏం ప్రచారం అవుతుందో, కానీ మన ఎలక్షన్స్ అయిపోయినాక రిజల్ట్ వస్తుంది కదా, మన రిజల్ట్ ప్రతి ఒక్కరికి ఉత్తరం ఇవ్వాలి, ప్రతి ఒక్క ప్రశ్నకి ఉత్తరం అదే ఇవ్వాలి అని చెప్తా. అభ్యర్థి వస్తారు అధికృతంగా గౌతమ్ అనే అభ్యర్థి 13వ తారీఖు శనివారము వాళ్ళు కార్యక్రమాన్ని అంటే అభ్యర్థి ముఖాముఖి భేటీ ముఖండ్లని కార్యకర్తల్ని బూత్ మట్టంలో ఉండే పదాధికారుల్ని గ్రామ పంచాయతీ అధ్యక్షులు సదస్సుల్ని నగర భాగంలో ఉండే నగర సభ సదస్సులు అందరినీ ముఖాముఖి భేటీ చేసుకొని పోతారు. ఒక పంచాయతీకి హైయెస్ట్ గా నడుచుకోవాలా, రుణం తీర్పాల, కాంగ్రెస్ నడుపుకోకూడదు, మాకు పని చేయండి అని మనమే పేదోళ్ళ పరంగా ఈ పక్షం ఉందప్ప అని రుణం తీర్చుకునే అట్లా ఒక అవకాశం చిక్కింది. కాంగ్రెస్ కి రుణం తీర్చుకునే అట్లా అవకాశం మనకి కార్యకర్తలకి ఒక అవకాశం చిక్కింది. యా ప్రభుత్వము పేదోళ్ళ పరంగా నిలుస్తుంది, రైతుల్ని గౌరవిస్తుంది, అట్లా ప్రభుత్వంని మనం గౌరవియాలి, వాళ్ళు రుణం తీర్పల్ల. ఏమన్నా భిన్నాభిప్రాయాలు ఉంటే వేరే జాగాలో కూర్చోవాలా, సర్చ్ చేసుకోవాలా, టైం ఉంది. ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, మంచిదానికి చెడ్డదానికి మన ఊరు అభివృద్ధి అయ్యేదానికి క్షేత్రం అభివృద్ధి అయ్యేదానికి మనం పోతా ఉండాలా, వస్తా ఉండాలా. 125 కోట్లు అమౌంట్ రిజర్వ్ చేసింది సబ్ స్టేషన్ చేసేదానికి. వచ్చే దినాల్లో కేజీఎఫ్ ల కంపెనీస్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తుంది, మళ్ళా మన రైతులకే సపరేట్ గా ఒక సబ్ స్టేషన్ చేస్తే కరెంట్ ది అప్పుడప్పుడు రైతులకు తొందర ఇచ్చేలే అనేసి 100 కోట్ల అది ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉంది 220 kVది. ఇంతకు ముందుగా బేత్మంగ్లలో చేసే, కానీ మాకు ప్రాబ్లం తగ్గలేదు. 100 కోట్ల ఒక సబ్ స్టేషన్ రేపు నా టౌన్ లేక్ ఇండస్ట్రీస్ వస్తేను మన రైతులకి అనుకూలంగా ఉంది అని దూరదృష్టిగా ఒక సబ్ స్టేషన్ చేస్తా ఉన్నారు. ఇండస్ట్రీస్ చేసి ఊరికే ఇచ్చిపెట్టలే, ప్రతిదానికి కరువు రాకూడదు అని నీళ్ళకి ఏమి ఇది ఇవ్వాల ప్రాముఖ్యత ఇవ్వాల, కరెంట్కి ఏం ప్రాముఖ్యత ఇవ్వాల, ఇవన్నీ దూరదృష్టి పెట్టుకొని చాలా ఆలోచన చేసి తూకంగా నడుచుకుంటా ఉంది ప్రభుత్వము. మనం గౌరవియాల, జనాల్ని కన్విన్స్ చేసుకోవాలా, ఓటుగా దాన్ని మార్పాటు చేసి ఇడీ కోలార్ జిల్లాలో ఎవరు తీసింటుకుండదు అట్లా ఓటు మనం తీసిచ్చినాడు. ముఖ్యమంత్రుల దగ్గర, ఉప ముఖ్యమంత్రుల దగ్గర, ఢిల్లీ లెవెల్లో ఉండే అట్లా లీడర్తో మనకి ముఖం చూపించేకి ఒక అర్హత వస్తుంది. అప్పుడు ఇంకా నేను ఏమన్నా అడిగితేను కూడా ఖుషిగా చేయిస్తారు. ఈ క్షేత్రం అభివృద్ధి కానీ ఏమ్మ తూకంగా నడుచుకోండి, ఎవరు ఏం చెప్తాను పార్టీకి నియతగా పనిచేస్తుంది, గౌరవంగా నడుచుకుంటుంది, ఆయన చెప్పిండే పని మనం చేయాలా అని ఒక అనుకంపం పుడుతుంది. దానికోసము ఇంత మాత్రం చెప్తాను, జనాల దగ్గర పోయి మీరు అందరినీ మాట్లాడేది, కన్విన్స్ చేసుకునేది, బూత్లకి ఎవరిని జవాబాదారీ అల్లా, అందరూ మీ లీడర్షిప్ లోనే ఎలక్షన్ జరగల్లా, మీ లీడర్షిప్ లా గౌరవంగా ఎలక్షన్ జరగల్లా, పక్షానికి గౌరవం తీసుకురావాలా. నేను రేపు తలెత్తుకొని నడుచుకొని పోవాలా. బాధ ఉంది నాకు ఈ పండుగ చేసేలా నిలుచుకొని, నాకు పండుగ చేసే అనే ఖుషి ఈ ఏడాది నాకు ఉండలేదు. ఎలక్షన్ ను గెలిపించి పోయి నా నాయకుడికి ముఖం చూపిస్తాను, అందరికన్నా మంచి రిజల్ట్స్ తీసుకొని పోయిన దినము నాకు ఈ పండుగ అనే బాధ. ఏమి నేను 1 నెల 2 నెలల ఏమి అవమానమో బాధ భరించినాను. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడే నేను నిజంగా పండుగ దినము అనుకుంటాను, పండుగ చేస్తాను. నాకు పండుగ అని నాకు ఖుషి నిన్న మొన్న అనిపించలేదు. నాకు ఎప్పుడెప్పుడు మీతాకు వస్తానో, మీకు 2 దినాలు పండుగ రావద్దు అని ఎప్పుడెప్పుడు నేను మీతాకు వస్తాను అని నేను మనసు నా తప్పును పొందుతా ఉంది. అర్థం చేసుకోండా యాడు ఏమైంది నాకు మళ్ళా చెప్పుకునేకి ఇష్టం లేదు, కానీ మీరు అర్థం చేసుకుంటారు, నా గౌరవం ನಿಲ್ಪಡ್ತಾರని ನಿಮ್ಮನ್ನ ಅಡ್ಕೊಂತಾನೆ. ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ತಾಜಾ ಹಾಗೂ ಸಂಪೂರ್ಣ ಸುದ್ದಿಗಾಗಿ AL ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಲು ಮರೆಯದಿರಿ.